మేడం మీరు ఆల్రెడీ యోగా నేర్పిస్తున్నారు కదా! మళ్ళీ ఎందుకు మీరు చదువుతున్నారు? నేను యోగా చెప్పింది అంతా గూడా అండర్ మై గురు పరంపర. మా యోగేశ్వర శ్రీ రామ్‌లాల్ మహాప్రభుజీ యొక్క పరంపరలో నేను మా గురువుగారికి ఒక ప్రామిస్ చేశా. గు గురుదేవ్, నేను ఈ పరంపరని చాలా మందికి స్ప్రెడ్ చేస్తాను. అందరికీ ఆరోగ్యాన్ని సేవ చేస్తాను అని చెప్పి 2011లో స్టార్ట్ చేశాను. ఈ రోజు వరకి నాన్ స్టాపబుల్ క్లాసెస్ తీసుకున్నా. ఇప్పుడు నేను లక్షల అవర్లు అందరికి ఫ్రీగా నేర్పించా. కానీ సైకలాజికల్‌గా ఆలోచిస్తే మనిషి ఆలోచనలు కంట్రోల్ చేసుకోవాలి. దానికి ప్రాణాయామ చేయాలి అన్నా. అసలు మనిషికి ఆలోచన ఎందుకొస్తుంది? ఎందుకు అలాంటి నెగెటివ్ ఆలోచనలు ఎందుకొస్తున్నాయి? వాళ్ళ సైకాలజీ ఏంటి? ఇన్ డెప్త్‌లోకి ఎళ్ళాలి. ఒక ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ చేయాలి అంటే వి వాంట్ టు స్టడీ వేదాంత ఫిలాసఫీస్. మనకి అలాంటివి కావాలి అంటే ఎక్కడ ఉంటది? మాస్టర్స్ ఇన్ యోగాలో ఉంటాయి. ఈ సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి. సో ఏముంటది? ఎలిమెంట్స్ ఆఫ్ హ్యూమన్ బయాలజీ, అలాగే సైకాలజీ, సబ్లిమేషన్, ఇట్లాంటి సబ్జెక్ట్స్‌లో మనకి ఇయన్నీ కవర్ అవుతాయి. ద బెస్ట్ మనకి ఏముంది వీటిలో అని మనం చూసుకుంటే నాకు వచ్చినటువంటిది మాస్టర్స్ ఇన్ యోగా. సో నేను చదువుతున్నా. చదవకపోయినా నేను యోగా టీచర్‌గా చెప్తున్నా. అది కాదు నాకు కావాల్సింది. మనం ఒక సిస్టమేటిక్‌గా ఎళ్ళాలి. రఫ్‌గా ఎళ్ళిన దానికి, ఒక సిస్టమేటిక్‌గా వచ్చిన దానికి ఎంత తేడా ఉంటుంది? దానికి ఏం చేస్తే తగ్గుతుంది అనే ముందు అసలు అది ఎందుకు వచ్చింది అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? యోగా కోసం నేను యోగా పోస్టర్స్ కోసం నేను యోగా క్లాస్‌కి వెళ్ళట్లే. అసలు మనిషికి అవయవాల లోపల ఎట్లా ఉంటాయి? ఎలా వర్క్ చేస్తాయి? మనిషికి ఆలోచన ఎందుకొస్తుంది? ఇవన్నీ ఎక్కడ దాచుకుంటాడు? ఏంటి మనసు అంటే ఎక్కడుంటది? ఇవన్నీ మనం తెలుసుకోవడానికి నేను ఇందులోకి వెళ్ళా. గాట్ ఇట్?